కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డుగా నిలుస్తోంది. కాంట్రాక్టర్ నిర్మించాల్సిన స్కూల్ బిల్డింగ్ సగం వరకు నిర్మించి మధ్యలో పనులు ఆపేయడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పటం లేదు. భవనం లేకపోవడంతో మరో బిల్డింగ్కి వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అక్కడ చదువుతున్న విద్యార్థులకు సరిపోయే భవనంలో వీరు చేరడంతో ఇరుగ్గా ఉన్న గదిలో పాఠాలు వినాల్సిన పరిస్థితి. ఇక అదే భవనంలో విద్యను అభ్యసించే రూంలోనే మధ్యాహ్న భోజనం వంట చేస్తుండడంతో స్టూడెంట్స్ పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. పథకాలని పాఠశాలల నిర్మాణం గదుల నిర్మాణం ఎంతవరకు వచ్చిందని అడగడం జరిగింది. స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న ఈ పాఠశాల కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఇస్లాంపుర యూపీఎస్ పాఠశాలలో ఉంది. ఈ స్కూల్లో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కొనసాగుతోంది. ఈ బిల్డింగ్కు వీక్లీ మార్కెట్ స్కూల్ అర్ఫాత్ కాలనీకి చెందిన విద్యార్థులను అటాచ్ చేశారు. ఈ 2 స్కూళ్లు శిథిలావస్థకు చేరడంతో కొత్త బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. ఈ బిల్డింగ్ నిర్మాణానికి 20 లక్షల నిధులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మంజూరు చేశారు. అయినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో బిల్డింగ్ నిర్మాణం పిల్లర్లకే పరిమితమైంది. అక్కడ చదివే విద్యార్థులు యూపీఎస్ పాఠశాలకు తరలించారు. ఒకే గదిలో 3, 4 తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఏం చదవాలో అర్థం కాక చెప్పిన పాఠాలు బోధపడక తికమక పడుతున్నట్టుగా పేరెంట్స్ వాపోతున్నారు. ఇలా ఒకే గదిలో పాఠశాల చెప్పడంతో తమ పిల్లల భవిష్యత్ అంధకారమవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. చదువుతో పాటు మధ్యాహ్నం విద్యార్థులు కొట్టించాల్సిన భోజనం కూడా ఒకే గదిలో చేయడంతో స్టూడెంట్స్ చాలా డిస్టర్బ్ అవుతున్నారని పేరెంట్స్ వర్రీ అవుతున్నారు. ఈ స్కూల్ వ్యవహారంపై ఎంఈఓ నాగేశ్వరరావు కంప్లైంట్ చేశారు. దీనిపై ఆయన స్పందించారు. స్కూల్ దీనస్థితి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పనులు తొందరగా జరిగేటట్టుగా చూస్తారని హామీ ఇచ్చారు. మరి ఆ పని త్వరలోనే పూర్తవుతుందా? పాఠశాలల నిర్మాణం గదుల నిర్మాణం ఎంతవరకు వచ్చిందని అడగడం జరిగింది. గౌరవ స్థానిక ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు తన ఎస్డిఎఫ్ ఫండ్స్ నుంచి 4 గదుల్ని శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్ అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పని పూర్తి గత 2 సంవత్సరాల క్రితమే ఈ పనిని సారు ప్రారంభించమని చెప్పారు. మరి ఇంకా కూడా పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. మా విద్యార్థులకి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నిర్మాణం చేసే నిర్మాణ కాంట్రాక్టర్కి విజ్ఞప్తి, తొందరగా మా యొక్క పాఠశాలల్ని గదుల్ని నిర్మించిస్తే మేము విద్యార్థుల్ని చక్కగా గదుల్లో కూర్చోబెట్టుకొని విద్యాబోధన జరిపిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎంపీపీఎస్ అర్ఫాత్ కాలనీ, ఎంపీపీఎస్ వీక్లీ మార్కెట్. ఒకే పాఠశాలలో ఒకే గదిలో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులు ఎలానే కొనసాగితే పిల్లల చదువు భవిష్యత్ ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం విద్యాభివృద్ధికి విద్యార్థులకు ఎన్నో పాఠశాలలు హాస్టల్స్ ఏర్పాటు చేస్తుంటే ఇక్కడ అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా భావితరాల విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం చొరవ తీసుకుని తమ పిల్లలు విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని కోరుతున్నారు.